హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ హై ప్రోటీన్ దోశ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఒక్కటి తిన్నారంటే మధ్యాహ్నం వరకు కూడా ఆకలి అనేది అనిపించదు. చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎర్లీ మార్నింగ్ ప్రోటీన్ తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లల కోసము దీనిని ఇలా రోల్ లాగా కూడా చేసి బ్రేక్ఫాస్ట్కి బాక్స్లో పెట్టొచ్చు. మనం ఇంట్లో తినడానికి ఇలా దోశలాగా కూడా వేసుకొని తినొచ్చు. ప్రోటీన్ రిచ్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. దీనితో పాటు మనము చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము దీని కాంబినేషన్లోకి. ఈ రెండిటి కాంబినేషను చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో 2/3 కప్పు అంటే 3/4 కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. మనకు మార్కెట్లో దొరుకుతుంది కదండి, అదే పెసరపప్పు. అలాగే 1/4 కప్పు శనగపప్పు వేసుకోవాలి, పచ్చి శనగపప్పు. రెండు కలిపితే మనకు 1 కప్పు క్వాంటిటీ అవుతుంది. దీనిలో చల్లనీళ్ళు పోసైతే ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. అదే వేడి నీళ్లు పోస్తే ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, నేను చల్లనీళ్ళు పోసాను. 2 గంటల తర్వాత దీనిని ప్రెస్ చేస్తే చూడండి కట్ అయిపోతుంది. పప్పు చక్కగా నానింది. దీనిని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం నానబెట్టుకున్న పప్పును మొత్తంని వేసుకోవాలి. దీనిలో 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి దాన్ని కూడా కడిగి వేసుకుంటున్నాను. మనకు దోశల పిండి కన్సిస్టెన్సీలో దీనిని పలుచన చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు పేలకుండా ఉంటాయి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తరువాత ఒక గుప్పెడు వేరుశనగ పప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. దీనిని పుట్నాల పప్పు అని కూడా అంటారండి. ఇది వేగిన తరువాత ఒక టొమాటోని ఇలా కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా దీనిలో వేసి కొద్దిగా మగ్గించుకోవాలి. టొమాటోలు మగ్గిన తరువాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా చింతపండు, 3 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇది కొద్దిగా చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు చట్నీ ఇలా ఉంటుంది. దీనిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చట్నీకి తాలింపు పెట్టుకుందాము. తాలింపు పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను మినపప్పు, 1/2 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత ఒక 4 కరివేపాకు రెబ్బలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
మనం పెట్టుకున్న తాలింపుని చట్నీలోకి వేసేసుకుందాము. చట్నీ రెడీ అయిపోయిందండి. దీనిని పక్కన ఉంచుకొని ఇప్పుడు దోశ దగ్గరికి వెళదాము. ఒక గిన్నె తీసుకొని దానిలో పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి, పావు కప్పు క్యారెట్ గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. వీటితో పాటు పావు కప్పు పన్నీర్ను కూడా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. పన్నీర్లో అలాగే దోసల పిండిలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. అలాగే దీనిలో కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మొత్తము మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోండి. దీనిని చేతితో మిక్స్ చేయొద్దండి, స్పూన్తో మిక్స్ చేయండి. చేతితో మిక్స్ చేస్తే ముద్ద ముద్దగా అయిపోతుంది. వీటన్నింటికి ఉప్పు కారం బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకొని దీనిని పక్కన ఉంచుకోవాలి. మనం ఫస్ట్ దోశ వేస్తున్నాం కాబట్టి పెనం మీద 2 చుక్కల ఆయిల్ వేసి టిష్యూతో క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల దోశ పాన్కి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఒక గరిట పిండి తీసుకొని దోశని స్ప్రెడ్ చేసుకోండి పాన్లో. దీనిపైన మనము ప్రిపేర్ చేసుకున్న మిక్స్ని స్ప్రెడ్ చేసుకోండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా కాలనివ్వాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి, 1 నుంచి 2 నిమిషాల్లోపే దోశ రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా దోశ పాన్ నుంచి విడిపోయింది. దీనిని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవచ్చు. రెండవ దోశ వేసేటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. పాన్ వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుని దాన్ని టిష్యూతో క్లీన్ చేసేస్తే పాన్ను కూల్ అవుతుంది. పాన్ను వేడిగా ఉన్నప్పుడు దోశ వేస్తే మనకు గరిట వెంట పిండి చుట్టుకొస్తుంది, సరిగా స్ప్రెడ్ అవ్వదు. అందుకని ఇలా చేయాలి. ఇప్పుడు ఒక గరిట బ్యాటర్ని తీసుకొని దోశని స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా స్ప్రెడ్ అవుతుందో. దీనిపైన కూడా మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్ని స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. దోశ దోరగా కాలిన తర్వాత మనము దీనిని రోల్ చేసుకుందాము. చూడండి, కాలిన తరువాత దోశ పాన్ నుంచి సపరేట్ అయ్యి వచ్చేస్తుంది. దీనిని ఇలా రోల్ చేసి తీసుకుందాము. పిల్లలు ఎక్కువగా రోల్ చేసిన దోశలు ఇష్టపడతారు. అందుకే ఇలా రోల్ చేసి కనుక పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.